గత వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మెట్టు మీద టీమిండియా బోల్తా పడింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో టైటిల్ డ్రీమ్ను నెరవేర్చుకోలేకపోయింది. 2011 ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయింది. నిజానికి స్వదేశంలో జరిగిన టోర్నీలో హాట్ ఫేవరెట్ అనే ట్యాగ్కు తగినట్టే భారత జట్టు ఆడింది. అన్ని విభాగాల్లోనూ రాణించింది. రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ క్రికెట్తో కట్టిపడేశాడు. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేశాడు. సీనియర్లుగా ఇద్దరూ జట్టు విజయాల్లో తమ వంతుగా రాణించారు. కానీ ఫైనల్లో మాత్రం టీమిండియాకు కలిసి రాలేదు. ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలవాలని, ఆ టోర్నీలో రోహిత్ కోహ్లీ కూడా భాగం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. టోర్నీ సమయానికి రోహిత్ 40లో ఉంటాడు. విరాట్ కోహ్లీ కూడా 39వ ఏట అడుగు పెడతాడు. అయితే ఏజ్ అనేది నెంబర్ మాత్రమేనని ఇప్పటికే సీనియర్లిద్దరూ చాటుకున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్తో పాటు సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ సీనియర్లు మెరుపులు మెరిపించారు. నిలకడగా పరుగులు సాధించారు. బ్యాటింగ్ ఆర్డర్లో తాము కీలకమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. జట్టులో తప్పక కొనసాగించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఫిట్నెస్ పరంగానూ కోహ్లీ, రోహిత్ అద్భుతంగా కనిపిస్తున్నారు. కుర్రాళ్లతో పోల్చితే తాము ఫిట్నెస్లో ఏమాత్రం తక్కువ కాదని చాటుకుంటున్నారు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అయినా, ఫీల్డింగ్లో అయినా తగ్గేదే లేదంటున్నారు. దీంతో వన్డే వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లే ప్లేయర్లలో రోహిత్, కోహ్లీ ఖచ్చితంగా ఉంటారని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఇద్దరూ జోడీగా వన్డే వరల్డ్ కప్ను అందుకోవాలని కోరుకుంటున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్పై ఫోకస్ పెడుతూనే గాయాల బారిన పడకుండా కోహ్లీ, రోహిత్ చూసుకోవాలంటున్నారు. ఇద్దరూ లేకుండా టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవడము కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గ్యాప్ వచ్చినా ఆ సీజన్లో సీనియర్లు రాణించారు. ఆ తర్వాత మళ్లీ నెల రోజుల గ్యాప్ వచ్చినా సౌత్ ఆఫ్రికాపై సత్తా చాటారు. ఇద్దరిలో ఆడాలనే కసి ఉందని, వాళ్ల పరుగుల దాహం ఇంకా తీరలేదని మాజీలు చెబుతున్నారు. అలాంటప్పుడు ఒకే ఫార్మాట్కు పరిమితమైనప్పటికీ వచ్చే నష్టమేమీ ఉండదంటున్నారు. ఛాంపియన్ ప్లేయర్లతో టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. ఫిట్నెస్తో పాటు ఫామ్ను మెయింటైన్ చేయడంపైనే రోహిత్, కోహ్లీ దృష్టి పెట్టాలంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఇద్దరు ఉంటే యువ ప్లేయర్లు కూడా స్ఫూర్తి పొందుతారని చెబుతున్నారు. మొత్తంగా వచ్చే వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ బరిలో దిగుతారనడంలో డౌట్ లేదనే చర్చ అయితే ఎక్కువగానే జరుగుతోంది. ఇద్దరి చుట్టూనే టీంను బిల్డ్ చేసే అవకాశం ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇక కోహ్లీ, రోహిత్ కలిసి T20 వరల్డ్ కప్ను అందుకున్నారు. కానీ వన్డే వరల్డ్ కప్ను ఇద్దరూ కలిసి సొంతం చేసుకోలేదు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. అప్పుడు రోహిత్కు ఆడే అవకాశం రాలేదు. 2007 T20 వరల్డ్ కప్కు గెలిచిన జట్టులో హిట్ మ్యాన్ ఉన్నాడు. అప్పుడు కోహ్లీకి ఛాన్స్ రాలేదు. 2024 T20 వరల్డ్ కప్ను మాత్రం కెప్టెన్గా రోహిత్, ప్లేయర్గా కోహ్లీ అందుకున్నారు. అలాంటి సీన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.